హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వేణి ఫుడ్స్. ఎగ్స్తో మనం చాలా రెసిపీస్ చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడు నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా సింపుల్గా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసుకొని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. అది వేడయ్యాక ఇలా ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకోవాలి. ఇక్కడ నేను 4 ఎగ్స్ని యూజ్ చేస్తున్నానండి. మీ ఇష్టం, ఎగ్ ఫ్రైడ్ రైస్కి ఎన్ని ఎగ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం బట్టి ఎన్ని వేసుకోవాలో అన్ని వేసుకోండి. ఇలా వేసుకున్న వీటిని ఇలా మిక్స్ చేసుకోవాలి. హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఎగ్ని బాగా వేయించుకోవాలండి. ఎగ్ స్మెల్ అనేది రాకుండా మంచిగా వేపుకోవాలి. ఇలా వేపుకున్న ఎగ్ని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే ప్యాన్లోకి 2 స్పూన్ ఆయిల్ పోసుకొని వేడవనిద్దాం. తర్వాత ఇలా ఆనియన్స్, చిల్లీస్, క్యారెట్ని సన్నగా తరిగి పెట్టుకోవాలి. ముందుగా దీనిలోకి ఆనియన్స్, చిల్లీస్ని వేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కలను కూడా వేసుకోవాలి. వేసుకొని వేయించుకోవాలి. 1/2 స్పూన్ సాల్ట్, కాస్త వేగిన తర్వాత 1/2 స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇదంతా మగ్గడానికి మూత పెట్టుకొని 2 or 3 minutes ఉంచితే సరిపోతుంది. చూసారా ఎంత బాగా మగ్గాయో. ఇప్పుడు మనం దీనిలోకి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 1 స్పూన్ సరిపోతుంది. వేసుకొని పచ్చివాసన లేకుండా వేయించుకోవాలి. దీనిలోకి ధనియాల పొడి 2 స్పూన్స్, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకొని వేపుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు నేను దీనిలోకి ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఎగ్ని ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా ఎగ్గుకు పట్టేట్టుగా మంచిగా వేపుకోవాలి. మనం ఇదంతా చేసేలోపే ఆల్రెడీ మనం రైస్ని కుక్ చేసి పెట్టుకోవాలండి. నేను దీనిలోకి ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ని దీనిలోకి కలుపుకుంటున్నాను. దీనిలోకి 1/2 స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా రైస్కి ఇదంతా పట్టేట్టు కలుపుకోవాలి. చూసారా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసుకొని ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎంత ఈజీగా చేశానో. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేనండి, ఈ రెడీ అయిన ఎగ్ ఫ్రైడ్ రైస్ని బౌల్లోకి తీసుకోవాలి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.